హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. ఈరోజు కూడా ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం, కోపం గురించి. అందరూ అనుకుంటారు కోపం మహా చెడ్డది, కోపం తగ్గించుకోరా బాగుపడతావు, ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ వాడుతూ ఉంటాము. కానీ కోపం అనేది హై ఎనర్జీ అనమాట. ఆ హై ఎనర్జీని మనం ఎలా వాడుకోవాలో తెలిస్తే మనం మన లైఫ్ని సక్సెస్ అయినట్టే అనమాట. ఆ ఎనర్జీని అప్పుడు ఎప్పుడైతే మనకు కోపం వస్తూ ఉంటుందో హై ఎనర్జీని మనం ఇతరుల మీద కాకోకుండా మన లైఫ్లో సక్సెస్ గ్రోత్ కోసం వాడుకోగలిగితే మనం సక్సెస్ అయినట్టే అనమాట. నీకేమి చేత కాదు అన్నప్పుడు ఎందుకు చేత కాదు అన్నప్పుడు మనకు కోపం వస్తూ ఉంటుంది కదా. దాన్ని మనం మన లైఫ్లో గ్రోత్ కోసం వాడుకోగలిగితే, మనం పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేయగలిగితే మనం సక్సెస్ఫుల్ అయిపోయినట్టే అనమాట. ఎందుకు వస్తుందో ఒకసారి కోపం అనేది ఒకసారి గమనిద్దాం. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు కోపం వస్తూ ఉంటుంది. మనకు నచ్చినట్టుగా జరగకపోతే కోపం వస్తూ ఉంటుంది. ఇలాంటి సమ్ రీజన్స్ ఉంటాయన్నమాట. మనం కోపాన్ని మనం కంట్రోల్ చేస్తే మనమే బాస్ అనమాట. కోపం మనల్ని కంట్రోల్ చేయగలిగితే అది బానిసలాగా అయిపోతామన్నమాట. అది ఇక్కడ కాదనమాట. మనం కొంచెం ఇది ప్రాక్టీస్ చేయాలి. కొంచెం వాకింగ్ చేస్తూ కొంచెం నడుస్తూ అటు ఇటు ఎందుకు కోపం వస్తుందని ఆలోచించడము, లేకపోతే నీ కోపం కొంచెం వాటర్ తీసుకొని ఎందుకు ఇలా వస్తుందని ఒకసారి గమనించుకోవడం మనల్ని మనం. ఇంకా నీ కోపం రావడానికి కారణం ఏంటనే సమ్ రీజన్స్ ఏంటనేది గమనించి రాసుకోవడము, దాన్ని మనం గుడ్ థాట్ లాగా మార్చుకోవడానికి. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఎగ్జామ్స్ అంటే వాళ్ళకు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయారనుకో అందరు అరుస్తూ ఉంటారు, పేరెంట్స్ టీచర్స్. కానీ అతడు పాజిటివ్గా మార్చుకోవడానికి నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, వాట్ ఈస్ ద రీజన్ అనేసి రాసుకొని నేను ఈ రోజు నుంచి స్టడీ ప్లాన్ చేసుకోవడం అనమాట. 1 అవర్ స్టడీ ప్లాన్ అలాగా మనం మార్చుకోవచ్చు. ఆ కోపాన్ని మనం దానిలాగా మార్చుకుంటే మనం గ్రోతింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇతరులు హర్ట్ చేసుకోవడం కోసం కాకోకుండా మన గ్రోత్ మీద పెట్టుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.